కలెక్టర్లు ఏసీలో కూర్చొని పనిచేస్తామంటే కుదరదు, పద్ధతి మార్చుకోవాలి. ఇది ముఖ్యమంత్రి కలెక్టర్ల పనితీరుపై, కలెక్టర్ల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు. ముఖ్యంగా కలెక్టర్లు ప్రతి మండలాల్లో, అంటే ప్రతిరోజు 2 మండలాల్లో రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించాలంటూ ఆయన సూచించారు. సరిగ్గా పనిచేయని కలెక్టర్ల పనితీరు సంబంధించిన నివేదికలు తన దగ్గర ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక ప్రతిరోజు కూడా కలెక్టర్ల పనితీరు గురించి తాను తెలుసుకుంటానని, కలెక్టర్లతో త్వరలో 1-to-1 నిర్వహిస్తానంటూ ముఖ్యమంత్రి చెప్పడంతో ఒకసారిగా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా ఉందో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల బహిర్గతం అవుతుంది. ఇక కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకొని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. భూభారత్ చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రోజువారీ పనితీరు నివేదికలను సీఎంఓకు పంపాలని, ప్రతిరోజు 2 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయాలని ఆదేశించారు. తెలంగాణలోని కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెగ్యులర్ వర్క్ షీట్లు పంపని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లకైతే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇక కలెక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, పనితీరు మార్చుకోని వారు ప్రధాన కార్యదర్శిని కలిసి గ్రౌండ్ వర్క్ చేయలేమని, ఏసీ కింద మాత్రమే పనిచేస్తామని రిపోర్ట్ చేయండి, ఇక్కడే పోస్టింగ్ ఇస్తామంటూ చురకలంటించారు. కలెక్టర్ల పనితీరుపై తమకు పూర్తి సమాచారం ఉందంటూ ముఖ్యమంత్రి తెలిపారు. ఇక రోజువారీ పనితీరు నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని, ప్రతిరోజు 2 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో కలెక్టర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. భూభారత్ చట్టం, ఇందిరమ్మ ఇల్లు, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని, ఎక్కడా లోపాలు జరగకుండా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక భూభారత్ చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని, మండల స్థాయి అవగాహన సదస్సులకు హాజరై ప్రజలకు సరళంగా వివరించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలని, కలెక్టర్లు స్వయంగా హాజరై సందేహాలు నివృత్తి చేయాలన్నారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే భూభారత్ చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని, రెవెన్యూ యంత్రాంగమైన సమస్యలు పరిష్కరిస్తుందని, అప్పీల్ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా నారాయణపేట, ఖమ్మం, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో భూభారత్ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు ఈ సదస్సులకు హాజరు కావాలని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని, ఈ కార్యక్రమాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు కూడా హాజరవుతారని చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామస్థాయి కమిటీలు ఆమోదించిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తర్వాతే లబ్ధిదారుల జాబితా ఖరారు చేయాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారులను నియమించాలని సిఎస్ను ఆదేశించారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి, పేదల గృహ నిర్మాణం, తాగునీటి సమస్యల నివారణకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.